హీరో సూర్య సూర్య కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో రెట్రో మూవీ మే 1న వచ్చిన సంగతి తెలిసిందే. రెట్రో సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ మూవీకి వచ్చిన టాక్కి నిర్మాతలు వదులుతున్న పోస్టర్లకు సంబంధం లేకుండా ఉంది. డే 1 ఎంత వచ్చిందో ప్రకటించారు. మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఏకంగా 100 కోట్ల పోస్టర్ను రిలీజ్ చేశారు. రెట్రో చిత్రానికి 104 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని పోస్టర్ రిలీజ్ చేయగా అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. సూర్య, పూజా హెగ్డే, శ్రియా శరణ్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటీనటులు, టెక్నీషియన్లు కూడా వర్క్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా హీరో సూర్య చేసిన ఒక పని ఇప్పుడు ప్రశంసనీయంగా మారింది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం. తమిళ స్టార్ హీరో సూర్య దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రెట్రో చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. అయితే ఆ సినిమా నుంచి వచ్చిన లాభాల నుంచి సూర్య 10 కోట్ల విరాళం అందించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హీరోగా ఎదగడమే కాకుండా సొసైటీకి కూడా తన వంతు సాయం కూడా అందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు సూర్య. సూర్య చేస్తున్న సేవా కార్యక్రమాల వివరాల్లోకి వెళితే కాలీవుడ్ స్టార్ హీరోగా సూర్య ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలెంట్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా సూర్య తన ప్రయోగాత్మక చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నారు. 1997 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్గా ఉన్నారు. యువ, శివపుత్రుడు, గజని, ఘటికుడు, వీడొక్కడే, సెవెంత్ సెన్స్, సింగం, ఆకాశమే హద్దురా, జై భీమ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. ఇప్పటికీ తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నారు. చివరిగా కంగువా చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోగా ఎదిగిన కొద్దీ సమాజాభివృద్ధికి కూడా తన వంతుగా సాయం అందిస్తున్నారు. దేశంలోని పలు విపత్కర పరిస్థితుల్లోనూ కోట్లలో విరాళం అందించారు. ఇక ఆయన తాజాగా 10 కోట్ల విరాళాన్ని అగరం ఫౌండేషన్కు అందించారు. తన లేటెస్ట్ ఫిల్మ్ రెట్రో నుంచి వచ్చిన వసూళ్ల నుంచి 10 కోట్ల విరాళాన్ని విద్యార్థుల చదువుల కోసం అందించారు. దీంతో సూర్య ప్రశంసలు అందుకుంటున్నారు. సూర్య అగ్రం ఫౌండేషన్ను 2006 సెప్టెంబర్ 25న స్థాపించారు. 20 ఏళ్లలో 6,000 మంది స్టూడెంట్ల చదువుకు సాయం చేస్తున్నారు. ప్రస్తుతం 5,800 మంది విద్యార్థుల చదువుకు సూర్య ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇందులో 2019 వరకే 3,000 మంది స్టూడెంట్లు తమ హైయర్ ఎడ్యుకేషన్ను ఈ ఫౌండేషన్ అందించిన సాయంతో పూర్తి చేసుకున్నారు. ఇక ఈ ఫౌండేషన్ ద్వారా 2013లో ఉత్తరాఖండ్ విపత్తుకు 10 లక్షల ఆర్థిక సాయం చేశారు. తమిళనాడులోని 400 ప్రభుత్వ పాఠశాలల రెనోవేషన్ బాధ్యతలను దశల వారీగా చేపట్టారు. ఈ ఫౌండేషన్ను సూర్య, కార్తీ ఇద్దరూ కలిసి రన్ చేస్తున్నారు. పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం చేయడమే ఈ సంస్థ ఉద్దేశం. సూర్య చివరిగా కంగువా చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. రీసెంట్గా రెట్రో చిత్రంతో థియేటర్లోకి వచ్చారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. శ్రియా శరణ్ ఐటమ్ సాంగ్తో అదరగొట్టింది. మే 1న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు 110 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని వెల్లడించారు. ఇక నెక్స్ట్ సూర్య తన 45వ చిత్రంలో నటిస్తున్నారు. ఆర్జే బాలాజీ రాబోయే చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. హీరో సూర్య సూర్య కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో రెట్రో మూవీ మే 1న వచ్చిన సంగతి తెలిసిందే. రెట్రో సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ మూవీకి వచ్చిన టాక్కి నిర్మాతలు వదులుతున్న పోస్టర్లకు సంబంధం లేకుండా ఉంది. డే 1 ఎంత వచ్చిందో ప్రకటించారు. మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఏకంగా 100 కోట్ల పోస్టర్ను రిలీజ్ చేశారు. రెట్రో చిత్రానికి 104 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని పోస్టర్ రిలీజ్ చేయగా అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. సూర్య, పూజా హెగ్డే, శ్రియా శరణ్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటీనటులు, టెక్నీషియన్లు కూడా వర్క్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా హీరో సూర్య చేసిన ఒక పని ఇప్పుడు ప్రశంసనీయంగా మారింది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం. తమిళ స్టార్ హీరో సూర్య దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రెట్రో చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. అయితే ఆ సినిమా నుంచి వచ్చిన లాభాల నుంచి సూర్య 10 కోట్ల విరాళం అందించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హీరోగా ఎదగడమే కాకుండా సొసైటీకి కూడా తన వంతు సాయం కూడా అందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు సూర్య. సూర్య చేస్తున్న సేవా కార్యక్రమాల వివరాల్లోకి వెళితే కాలీవుడ్ స్టార్ హీరోగా సూర్య ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలెంట్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి
తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా సూర్య తన ప్రయోగాత్మక చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నారు. 1997 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్గా ఉన్నారు. యువ, శివపుత్రుడు, గజని, ఘటికుడు, వీడొక్కడే, సెవెంత్ సెన్స్, సింగం, ఆకాశమే హద్దురా, జై భీమ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. ఇప్పటికీ తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నారు. చివరిగా కంగువా చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోగా ఎదిగిన కొద్దీ సమాజాభివృద్ధికి కూడా తన వంతుగా సాయం అందిస్తున్నారు. దేశంలోని పలు విపత్కర పరిస్థితుల్లోనూ కోట్లలో విరాళం అందించారు. ఇక ఆయన తాజాగా 10 కోట్ల విరాళాన్ని అగరం ఫౌండేషన్కు అందించారు. తన లేటెస్ట్ ఫిల్మ్ రెట్రో నుంచి వచ్చిన వసూళ్ల నుంచి 10 కోట్ల విరాళాన్ని విద్యార్థుల చదువుల కోసం అందించారు. దీంతో సూర్య ప్రశంసలు అందుకుంటున్నారు. సూర్య అగ్రం ఫౌండేషన్ను 2006 సెప్టెంబర్ 25న స్థాపించారు. 20 ఏళ్లలో 6,000 మంది స్టూడెంట్ల చదువుకు సాయం చేస్తున్నారు. ప్రస్తుతం 5,800 మంది విద్యార్థుల చదువుకు సూర్య ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇందులో 2019 వరకే 3,000 మంది స్టూడెంట్లు తమ హైయర్ ఎడ్యుకేషన్ను ఈ ఫౌండేషన్ అందించిన సాయంతో పూర్తి చేసుకున్నారు. ఇక ఈ ఫౌండేషన్ ద్వారా 2013లో ఉత్తరాఖండ్ విపత్తుకు 10 లక్షల ఆర్థిక సాయం చేశారు. తమిళనాడులోని 400 ప్రభుత్వ పాఠశాలల రెనోవేషన్ బాధ్యతలను దశల వారీగా చేపట్టారు. ఈ ఫౌండేషన్ను సూర్య, కార్తీ ఇద్దరూ కలిసి రన్ చేస్తున్నారు. పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం చేయడమే ఈ సంస్థ ఉద్దేశం. సూర్య చివరిగా కంగువా చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. రీసెంట్గా రెట్రో చిత్రంతో థియేటర్లోకి వచ్చారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. శ్రియా సరసన్ ఐటెం సాంగ్తో అదరగొట్టింది. మే 1న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు 110 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని వెల్లడించారు. ఇక నెక్స్ట్ సూర్య తన 45వ చిత్రంలో నటిస్తున్నారు. ఆర్జే బాలాజీ రాబోయే చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. హీరో సూర్య సూర్య కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో రెట్రో మూవీ మే 1న వచ్చిన సంగతి తెలిసిందే. రెట్రో సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ మూవీకి వచ్చిన టాక్కి నిర్మాతలు వదులుతున్న పోస్టర్లకు సంబంధం లేకుండా ఉంది. డే 1 ఎంత వచ్చిందో ప్రకటించారు. మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఏకంగా 100 కోట్ల పోస్టర్ను రిలీజ్ చేశారు. రెట్రో చిత్రానికి 104 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని పోస్టర్ రిలీజ్ చేయగా అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. సూర్య, పూజా హెగ్డే, శ్రియా శరణ్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటీనటులు, టెక్నీషియన్లు కూడా వర్క్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా హీరో సూర్య చేసిన ఒక పని ఇప్పుడు ప్రశంసనీయంగా మారింది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం. తమిళ స్టార్ హీరో సూర్య దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రెట్రో చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. అయితే ఆ సినిమా నుంచి వచ్చిన లాభాల నుంచి సూర్య 10 కోట్ల విరాళం అందించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హీరోగా ఎదగడమే కాకుండా సొసైటీకి కూడా తన వంతు సాయం కూడా అందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు సూర్య. సూర్య చేస్తున్న సేవా కార్యక్రమాల వివరాల్లోకి వెళితే కాలీవుడ్ స్టార్ హీరోగా సూర్య ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలెంట్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా సూర్య తన ప్రయోగాత్మక చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నారు. 1997 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్గా ఉన్నారు. యువ, శివపుత్రుడు, గజని, ఘటికుడు, వీడొక్కడే, సెవెంత్ సెన్స్, సింగం, ఆకాశమే హద్దురా, జై భీమ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. ఇప్పటికీ తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నారు. చివరిగా కంగువా చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోగా ఎదిగిన కొద్దీ సమాజాభివృద్ధికి కూడా తన వంతుగా సాయం అందిస్తున్నారు. దేశంలోని పలు విపత్కర పరిస్థితుల్లోనూ కోట్లలో విరాళం అందించారు. ఇక ఆయన తాజాగా 10 కోట్ల విరాళాన్ని అగరం ఫౌండేషన్కు అందించారు. తన లేటెస్ట్ ఫిల్మ్ రెట్రో నుంచి వచ్చిన వసూళ్ల నుంచి 10 కోట్ల విరాళాన్ని విద్యార్థుల చదువుల కోసం అందించారు. దీంతో సూర్య ప్రశంసలు అందుకుంటున్నారు. సూర్య అగ్రం ఫౌండేషన్ను 2006 సెప్టెంబర్ 25న స్థాపించారు. 20 ఏళ్లలో 6,000 మంది స్టూడెంట్ల చదువుకు సాయం చేస్తున్నారు. ప్రస్తుతం 5,800 మంది విద్యార్థుల చదువుకు సూర్య ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇందులో 2019 వరకే 3,000 మంది స్టూడెంట్లు తమ హైయర్ ఎడ్యుకేషన్ను ఈ ఫౌండేషన్ అందించిన సాయంతో పూర్తి చేసుకున్నారు. ఇక ఈ ఫౌండేషన్ ద్వారా 2013లో ఉత్తరాఖండ్ విపత్తుకు 10 లక్షల ఆర్థిక సాయం చేశారు. తమిళనాడులోని 400 ప్రభుత్వ పాఠశాలల రెనోవేషన్ బాధ్యతలను దశల వారీగా చేపట్టారు. ఈ ఫౌండేషన్ను సూర్య, కార్తీ ఇద్దరూ కలిసి రన్ చేస్తున్నారు.
పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం చేయడమే ఈ సంస్థ ఉద్దేశం. సూర్య చివరిగా కంగువా చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. రీసెంట్గా రెట్రో చిత్రంతో థియేటర్లోకి వచ్చారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. శ్రియా సరసన్ ఐటెం సాంగ్తో అదరగొట్టింది. మే 1న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు 110 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని వెల్లడించారు. ఇక నెక్స్ట్ సూర్య తన 45వ చిత్రంలో నటిస్తున్నారు. ఆర్జే బాలాజీ రాబోయే చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం.